మహాపరిషుడును పరిశుద్ధ తండ్రి దేవుని అతి శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నీ యొక్క సజీవత కింద మమ్మల్ని ఎంతగానో కాచి భద్రపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా ఆదివారం ఆరాధన క్రమాన్ని జరిగించుండగా నీ బిడ్డల ప్రభా నీ అమూల్యమైన మాటలు వినించుండగా ప్రతి ఒక్కరికి ప్రభా వినగల శక్తిని మార్పాల్సిన మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని కోరుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం ముందు ఈ మైక్షేత్రం ద్వారా ఎంతమంది పెట్టి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ ఇచ్చేయండి అయ్యా. ఎందుకని మమ్మల్ని ఎన్నుకొని గ్రామానికి పంపించారు నాయన. అయ్యా నీ బిడ్డల కొరకు ప్రభు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడి దర్శించు. ఈ ఆదివారపు ఆరాధనలో మీరే తోడు నడిపించు. పాటల్లో వాయిద్యాలు వర్తమానంలో ఆరాధనలో మీరే మాకు తోడుగా నడిపించమని క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించగను అన్ని వేళలా. కృపా
కృప నాయడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేకూర్చితివి. నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను. జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఘనమైనవి నీ గుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. యేసయ్యా నీతో జీవించగానే నా బతుకు బతుకుగా మారెనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బతుకు బతుకుగా మారెనులే. My
పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు 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 ఘనమైన దేవ సజీవుడా నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతలతో కొనబడుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు 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 మాలో ఉన్నవాడా మాతో ఉన్నవాడా మమ్మల్ని నడిపించున్నవాడా నీకు స్తోత్రాలు 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 దేవానికి స్తోత్రాలు రాజాది రాజానికి స్తోత్రాలు నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా ఇదిగో ఆదివారం నా తండ్రి నాయన క్రమానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి గారు ఆరాధనలో నా తండ్రి నాయన ఇప్పటి వరకు నా తండ్రి నాయన పాటల్లో ఉండి మహిం పొందారు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు వాణిజ్యాల్లో ఉన్నారు మీకు వందనాలు స్తోత్రాలు వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి గారు ఆరాధన కార్యక్రమాల్లో మీరు ఉండండి ప్రభు నాయన అయ్యా హృదయపూర్వకంగా నాయన నేను ఆరాధించే కృప దయచేయండి నాయన అయ్యా మేము నాయన ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించే వాళ్ళుగా చేయండి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి అయ్యా అన్ని వేళలా నిన్ను ఆరాధించే వాళ్ళుగా నా తండ్రి నాయన నేను గణపరిచే వాళ్ళుగా చేయండి నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నిలబడి నాయన ఇదిగో నా తండ్రి నాయన నీ దాసుడు వాక్యం చెప్పేటప్పుడు నా తండ్రి గారు నాయన ఏడంతల ఆత్మ నాయన అయ్యా కుమ్మరించి నాయన ధారాళమైన ఆశక్తినిచ్చి నడిపించండి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా అయ్యా నీ ఆత్మతో నడిపించండి పరిశుద్ధ ఆత్మతో నడిపించండి అయ్యా భాషలతో నా తండ్రి నాయన ఆరాధనలో కూడా నాయన మీరు నడిపించండి అయ్యా అయ్యా మేమందరం కూడా నాయన ఇదిగో అపోస్తుల మీదకి వచ్చిన పరిశుద్ధ ఆత్మ మాపై కుమ్మరించండి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి గారు నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు తీసుకురండి నా తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు మరి మేము దాసులతో ఏం మాట్లాడతారో మాట్లాడండి అయ్యా అయ్యా నువ్వు హృదయం తెలిసినట్టుగా మా హృదయాలు తెరవ చేయండి అయ్యా మేము ఖాళీ పాత్రలుగా వచ్చామేమో నా తండ్రి గారు నాయన మీరు నింపి నా తండ్రి నాయన మమ్మల్ని నాయన అయ్యా గృహాలకి నాయన పంపండి మీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా నేను జరగబోయే నాయన ఆల్రెడీ ప్రేయర్ పెట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా బుధవారం జరగబోయే అయ్యా ప్రార్థన పెట్టి వందనాలు స్తోత్రాలు వచ్చిన బిడ్డలందరూ పెట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా ఇంకా నువ్వు రాలేని బిడ్డలు తొందరగా నాయన అయ్యా పేరేపను దయచేసి మీరు తీసుకురండి నా తండ్రి గారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన మరి క్రమానికి వెళ్ళాలని నాయన ఆసక్తిని దయచేయండి అయ్యా మరి ఎవరి బిడ్డలు కూడా నా తండ్రి నాయన మీరే తీసుకొచ్చినంత వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి గారు ఈ మైక్ శబ్దం ఎక్కడి వరకు అయితే వినిపిస్తుందో నా తండ్రి గారు నాయన అయ్యా నీ ఆకర్షించే ప్రియుడు మీరు అన్నారు అయ్యా నీ ఆత్మతో ఆకర్షించండి నా తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నాయన అయ్యా మీరు నడిపించండి నా తండ్రి నాయన లోకానికి నాయన మీరు ఎలుగై ఉన్నారన్నారు ప్రభు నాయన అయ్యా మరి ఎవరైతే నశించిపోతున్నారంటే బిడ్డలు మీరు ఎత్తుకు రక్షించుకోండి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నా తండ్రి నాయన అయ్యా 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 ఒకసారి నా తండ్రి మీరుండి నాయన అయ్యా ఆది అంతం వరకు అధ్యక్షుడిగా నాయకుడిగా యజమానుడిగా ఉండి నడిపించమని నా తండ్రి నాయన ఆరాధన అంతా కూడా మీరే మహిం పొందమని నా తండ్రి ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన మమ్మల్ని శిక్ష నుండి అరికాలు వరకు నాయన ముట్టిస్తు నాయన ప్రతి ఒక్కరిని కడగమని నీ ఇలువైన రక్తం నాయన మా పైన తండ్రి కుమ్మరించమని నా తండ్రి నాయన అలరాత్మకి పరధ్యానానికి నిద్రాత్మకి తోవ లేకుండా నాయన ఈ స్థలం చుట్టూ వచ్చిన బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల నుంచి వాక్య పరిచయాల ఆరాధనలో మీరు మహిం పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని, కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాడు. ఇంతవరకు మాటల ద్వారా దేవుడు మనకి చక్కటి శక్తిని అనుగ్రహించాడు కనుక, మరి వాయిద్యాల ద్వారా దేవుడు చక్కగా ఆరాధించబడ్డాడు కనుక, మరి వర్తమానాలకు మనం వెళ్దాం. చక్కటి విషయాలు మరి ఎక్కువసేపు అయితే మాట్లాడుతున్నాను, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. కొద్ది నిమిషాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ ఉదయకాల సమయం ముందు దేవుని గురించి అయితే ధ్యానించబోతున్నామని అంటే, దేవుడు మనకి ఏ విషయాలు అయితే చెప్పాలని ఆశపడుతున్నాడు అని అంటే, నీవు నీ జీవితంలో దేనినైతే పోగొట్టుకుని బాధపడుతున్నావో, నీవు నీ జీవితంలో దేని గురించి అయితే లేదని బాధపడుతున్నావో, నీవు నీ జీవితంలో అరే నా జీవితం అంతా నేను కోల్పోయాను, నా తల్లిదండ్రులు నేను కోల్పోయాను, అన్నదమ్ముల్ని కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, సంపదని కోల్పోయాను, అయ్యా నా జీవితం అంతా కోల్పోయాను ప్రభా అని బాధపడుతున్నావు కదా. అందుకని దేవుడు చెప్తున్నాడు, పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని దేవుడు నీకు ఇవ్వాలని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అందుకు మనకి ప్రతిగా దేవుడు మన మధ్య కొన్ని మాటలు ఉంచి ఉన్నాడు కనుక, మనము దేవుని యొక్క అమూల్యమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. జకర్యా రాసిన గ్రంథము 2:5 దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉండును, నేను దాని మధ్య నివసించి మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును అంటే, ఇశ్రాయేలు చుట్టూ ఆ యొక్క ప్రాకారములు అంటే ఆ గ్రామం చుట్టూ ప్రాకారం అంటే హద్దులు, గోడలు ఉండేవి. ఆ గోడలు కూల్చివేయబడి, రాతి ప్రాకారాలు కూల్చివేయబడిపోతే, ఇప్పుడు యెరూషలేము చుట్టూ ప్రాకారం లేదని, యెరూషలేము చుట్టూ హద్దులు లేవని, వారి పశువులే కానీ ఏమి వాటి కాపుదల లేదని వారు అనుకుంటూ వస్తున్నప్పుడు, వారికి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీ జీవితాల్లో మీకు హద్దు లేదని, మీ జీవితాల్లో మీకు కాపుదల లేదని, మీ జీవితాల్లో మీకు ఏదో కోల్పోయామని, మీ జీవితంలో ఏదో లేదని, ఏదో పోగొట్టుకున్నానని, ఆస్తులు పోగొట్టుకున్నానని, అంతస్తులు పోగొట్టుకున్నానని, అప్పులు పాలైపోయానని, బిడ్డలు పోగొట్టుకున్నానని, తల్లిదండ్రులు పోగొట్టుకుని బాధపడుతున్నారు కదా. మరి మీ చుట్టూ నేను నిలిచి ఉన్నాను. ఎలా అంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చబడినప్పుడు దేవుడు వాటి చుట్టూ అగ్నిని కాపలా పెట్టాడు. అగ్నిగా నేను మీ మధ్య ఉంటాను, నేను మహిమ పొందుతాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా కాపుదల ఉంచి ఏ తెగులు మనపై రానివ్వకుండా, ఏ ఇరుకులు మనపై రానివ్వకుండా, ఏ శోధన మనపై రానివ్వకుండా ఆయన మన మధ్య నివసించాలని ఆశపడుతున్నాడు. నువ్వు నీ జీవితంలో దేన్నైతే పోగొట్టుకొని బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దాన్ని నిలబెట్టడం కోసం దేవుడు నీకు ఒక అగ్ని ప్రాకారముగా, ఒక తోడుగా, ఒక నీడిగా ఉంటానని మాట సెలవిస్తున్నాడు. మనుషులు ఎవరైనా సరే, నువ్వు నీ జీవితంలో ఏదైనా కోల్పోతే విక్రించేవారుగా నీకు ఉంటున్నారు, కానీ సలహా ఇచ్చేవారు కానీ ఓదార్చేవారు కానీ నీకు సహాయం చేసేవారు కానీ ఉండట్లేదు. కనుక దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, నీవు నీ జీవితంలో దేనినైతే పోగొట్టుకొని బాధపడుతున్నావా, అయితే పోగొట్టుకున్న దానికంటే బహుశ్రేష్టమైన దానిని నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆనాడు యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి, రాతి ప్రాకారాలు కూల్చబడితేనే వారి పశువులకి, వారి మందలకి, వారి బిడ్డలకి కాపలా లేదని వారు ఎంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారంలో ఉంచుతాను అని సెలవిస్తున్నాడు. మరి అదే రీతిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడం కోసం దేవుడు అగ్ని ప్రాకారం ఉంచాడు. యెరూషలేము గ్రామం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచాడు. ఈ గ్రామంలో నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ ఆర్థిక స్థితిని పోగొట్టుకొని బ్రతుకుతున్నావు, నీ జీవితాన్ని పోగొట్టుకొని బ్రతుకుతున్నావు, నీ సరిహద్దులు పోగొట్టుకొని బ్రతుకుతున్నావు, నీ బంధువుల దగ్గర నేను చిన్నతనం చేసే విధిగా నువ్వు బ్రతుకుతున్నావు, నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నువ్వు అవమానపాలై బ్రతుకుతున్నావేమో. కానీ అటువంటి స్థలంలో దేవుడు నీకు తోడై ఉండి పోగొట్టుకున్న సమస్తమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 14:1 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14:1 మనం చూసినట్లయితే, మన హృదయములు కలవరపడుతున్నాయేమో, ఆ కలవరపడుతున్న హృదయాన్ని దేవుడు చూసి మాట్లాడుతున్న విషయాలు మనం చూద్దాం. ఆ కలవరపడుతున్న హృదయాన్ని మనం చూసి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు మనం చూసినట్లయితే చూడండి. యోహాను సువార్త 14:1 మీ హృదయములు కలవరపడబడి
దేవుని యందు విశ్వసిస్తున్నారు నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి నా ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము స్థిరపరచుటకు వెళ్ళుచున్నానని చెప్తున్నాడు దేవుడు. చూసారా, మన హృదయాలు కలవరపడనివ్వద్దు అంటున్నాడు. అంటే నువ్వు అది లేదని, నీకు ఆర్థిక పరిస్థితి లేదని, నువ్వు స్థిర సంపదలు లేవని, నువ్వు ఆరోగ్యం లేదని, నువ్వు సరిగ్గా బ్రతకలేకపోతున్నానని, నీ బిడ్డలు సరైన స్థితిలో పెంచలేకపోతున్నానని, నీ కుమారులు సరైన స్థితిలో నడవలేకపోతున్నారని, నీ భర్తలు మార్చబడట్లేదని, భార్యను మార్చబడట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. కలవరంతో ఎంతో బాధపడుతున్నావు కదా, కలవరం చేస్తూ ఎంతో అవమానాలు బాధపడుతున్నావు కదా. కానీ దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా, నువ్వు కలవరపడవద్దు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు దేవుడు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని సన్నిధిలో విశ్వాసంగా నడిచినట్లయితే, దేవుని సన్నిధిలో విశ్వాసంతో పరిగెత్తినట్లయితే, దేవుడు నీతో చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నడవడం కోసం ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన శక్తి నీపై ఉంచి నువ్వు పోగొట్టుకున్న నీ జీవితాన్ని శ్రేష్టమైన రీతిగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఉద్యోగం లేదని, చేస్తున్న ఉద్యోగం స్థిరంగా లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, చేస్తున్న ఉద్యోగం స్థిరత్వంగా లేదని బాధపడుతున్నావు కదా. కానీ దేవుడు నీతో చెప్తున్నది ఏంటో తెలుసా, నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని, నువ్వు పోగొట్టుకున్న జీవితానికంటే శ్రేష్టమైన జీవితాన్ని, నువ్వు పోగొట్టుకున్న దానికంటే బహుశ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాగే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన చుట్టూ ప్రాకారమును కలిసి ప్రాకారము మాదిరిగా మనతో ఉంటానని చెప్తున్నాడు. ఏ ఒక్క మనుషులైనా ఎవరైనా సరే నీకు ప్రాకారంగా కానీ నీకు కాపుదలగా కానీ ఉంటానని ఎప్పుడైనా సెలవిచ్చున్నారా? ఇవ్వలేదు. కనుక నువ్వు పరిశీలన చేసినట్లయితే నీకు తోడై ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఎన్నటికీ సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. నీకు ఎవరైనా సరే, నువ్వు సేవిస్తున్నది ఎవరినైనా సరే, నువ్వు ఆరాధిస్తున్నది ఎవరినైనా సరే, దేవుడు నీకు పలానా విషయాలు తోడై ఉన్నాడని, దేవుడు నీకు పలానా రీతిగా తోడై ఉంటాడని ఏ రోజైనా నీతో మాట్లాడితే నువ్వు కనుక నిరభ్యంతరంగా ఆరాధించుకోవచ్చు. ఈ ఉదయకాల సమయం ముందు నా దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, మన దేవుడు మనతోటే ఉండి మన కష్టాలు ఎందుకు తోడై ఉంటారంటున్నాడు, బాధల్లో తోడై ఉంటారంటున్నాడు, శ్రమల్లో తోడై ఉంటారంటున్నాడు, బిడ్డల విషయాల్లో తోడై ఉంటారంటున్నాడు. నువ్వు ఆర్థిక పరంగా పడిపోయి ఉన్నావేమో, లేవనెత్తడం కోసం నీకు దేవుడు తోడై ఉంటారన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు బాగు చేసి లేవనెత్తి ఈనాడు మనకు మహిమకరంగా చూపించడం కోసం తనను మన ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మనం పరిశీలన చేసినట్లయితే నీ హృదయము దేని గురించి కలవరపడుతుందో, నీ హృదయము దేని గురించి అయితే కలవరం చెందుతుందో, నీ హృదయము దేని గురించి అయితే వేదనకు గురై ఉన్నదో, నీ హృదయము దేని గురించి అయితే పరిశీలన చేస్తున్నదో, నీ హృదయము దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నదో, నీ ఆలోచనలన్నింటినీ దేవుడు సరిచేసి నువ్వు అనుకున్న రీతిగా దేవుడిని బయలుపరిచి ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాలని దేవుడు ఆశపడుతుండగా, నేను ఉదయకాల సమయం ఎక్కడుండి ఈ మాటలను వింటున్నా కానీ దేవుడు నీ జీవితాన్ని ఒక ప్రాకారంగా నిర్మించబడాలని, దేవుడు నీ చుట్టూ ఒక ప్రాకారంగా కాపుదల ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యోగు చుట్టూ ఒక ప్రాకారం దేవుడు నిర్మించాడంటే యోగు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక యోగు చుట్టూ ఒక ప్రాకారం దేవుడు ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేస్తే యోగు యొక్క భక్తి పనులు మనం కాకపోయి ఉండొచ్చు, కానీ అలాంటి భక్తి పనులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి యెరూషలేము ప్రాకారాలు, రాజు ప్రాకారాలు కూల్చబడితేనే దేవుడు వారికి నేను మీకు అగ్ని తోడై ఉంటానని సెలవిచ్చాడు. మరి ఈ లోకంలో నువ్వు నివాసం లేదని బాధపడుతున్నావా? దేవుడు నీకు నివాసం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో నువ్వు అవమానాలు, శోధనలు చూస్తున్నావా? వాటన్నిటి నుంచి జయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో నీ బిడ్డల గురించి కలవరం పొందుతున్నావా? ఆ కలవరాన్ని తీసివేసి నా యందు మీరు విశ్వాసంతో ఉండండి, నేను మీ కొరకు నేను ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం ముందు నువ్వు ఏ విషయాల గురించి అయితే పోగొట్టుకుని బాధపడుతున్నావో అంతకంటే శ్రేష్టమైన దానిని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా కానీ నువ్వు పోగొట్టుకున్న దాని గురించి నువ్వు పరిశీలన చేస్తూ బాధపడుతూ దుఃఖిస్తున్నావు కదా. కానీ దానికంటే శ్రేష్టమైన బాధ్యతని, ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి మనం చూసినట్లయితే మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 125 అధ్యాయము 2వ వచనంలో మనం చివరిగా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తున్న విషయము మరి పరిశీలన చేద్దాం. ఆయన అక్కడ సెలవిస్తున్న మాట మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నువ్వు పోగొట్టుకుని ఎంతో బాధలు, శోధనలు చూస్తున్న నీకు దేవుడు నీకు చెప్తున్న విషయం ఏమిటంటే, చూడండి 125 కీర్తన
125వ కీర్తనలో చెప్తున్నాడు 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతముల చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలకు చుట్టూ ఉండును. చూసారా, యెరూషలేము చుట్టూ పర్వతముల చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూనే ఉంటాడట. చూసారు ఎంత గొప్ప విషయమో. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ చుట్టూ ఉంటున్నాడా లేదా పరిశీలన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎల్లవేళలా కాచేవాడు దేవుడై ఉండాలి. నేను అనుదినము నడిపించేవాడు దేవుడై ఉండాలి. నేను అనుదినము నిన్ను క్రమబద్ధంగా నడిపించేవాడు దేవుడై ఉండాలి. నీ బిడ్డను బాగు చేసేవాడు దేవుడై ఉండాలి. నేను అనుదినము నడిపించేవాడు దేవుడై ఉండాలి. నువ్వు పాపంలో పడిపోతుంటే విడిపించేవాడు దేవుడై ఉండాలి. నువ్వు నరకంలో పడిపోతుంటే తప్పించేవాడు దేవుడై ఉండాలి. నువ్వు వ్యసనాలు బానిస అయిపోతే విడిపించేవాడు దేవుడై ఉండాలి. ఈ లోకంలో నువ్వు వాటన్నిటికి బానిస అయిపోయి నీ జీవితాన్ని అంతటినీ పోగొట్టుకుని బ్రతుకుతున్నావు కదా. కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడుదలనిచ్చి, వాటన్నిటి నుంచి జయాన్నిచ్చి, బహుశ్రేష్టమైన ఆరోగ్యాన్ని, బహుశ్రేష్టమైన సంపదని, బహుశ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని, బహుశ్రేష్టమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం చూసిన విధంగా యెరూషలేము చుట్టూ పర్వతాల చుట్టూ పర్వతముల యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలతో ఉండునని చెప్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా అయితే ఉంటాయో, ఈ గ్రామం చుట్టూ కొండలు ఎలాగైతే ఉన్నాయో, అలాగా నిత్యము ఆయన నీ చుట్టూ ఉంటానని చెప్తున్నాడు దేవుడు. ఈ గ్రామం చుట్టూ నీ దేవుడు నీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు పరిశీలన చేసినట్లయితే, నేను ఇంకనో ఏదో పోగొట్టుకొని బాధపడుతున్నాను, నేను ఇంకనో ఎన్నో శ్రమలు చూసి బాధపడుతున్నాను, నేను ఇంకనో అనేక ఇబ్బందులు చూసి బాధపడుతున్నాను. దేవుడు నా కొరకు కన్నీరు కారుస్తున్నాడు. దేవుడు నా కొరకు దిగి వస్తున్నాడు. అయా, నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తానని సెలవిచ్చి ఉన్నావు కదా అని అడుగు. ఈ ఉదయకాల సమయం ముందు చెప్తున్నాడు దేవుడు, నువ్వు నాతోనే ఉంటానని చెప్తున్నావు కదా, నువ్వు నన్నే వెంబడిస్తానని చెప్తున్నావు కదా, నువ్వు నాతోనే నడిపిస్తానని చెప్తున్నావు కదా. మరి అదే రీతిగా నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా, నేను అంటిపెట్టుకొని జీవించాలని ఆశపడుతున్నానని ఎక్కడున్నా సరే ఈ మాటలు నువ్వు వింటే కనుక నీ హృదయంలో భద్రపరచుకో. నీ జీవితంలో కోల్పోయిన వాటి గురించి చింతించవద్దు. దానికంటే శ్రేష్టమైన మాటలు దేవుడు, శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు, శ్రేష్టమైన ఉద్యోగాన్ని, శ్రేష్టమైన గర్వఫలాన్ని, శ్రేష్టమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోక ఆశల్లో, లోక తలంపుల్లో నువ్వు ఏదో ఉందని, ఏదో జరుగుతుందని, ఏదో నడిపించబడుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ దేవుడు నీకు చెప్తున్న విషయం ఏమిటయ్యా అంటే, దేవుడు నీ పక్షాన తోడై ఉండి, నీకు తోడై ఉండి నిన్ను నడిపించి అగ్ని ప్రాకారంగా నీ యందు నిలబడతాను. ఎటువంటి అపవాదం వచ్చినా దానికి ముట్టుకోలేడు, తట్టుకోలేడు కనుక నేను విడిచిపెట్టను, ఎన్నటికీ నీకు తోడై ఉంటానని సెలవిస్తున్న మాటలు ఈ ఉదయకాల సమయం ముందు మనం ధ్యానించుకున్నాం. మరి యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా దేవుడు నీ చుట్టూ తోడై ఉంటానంటున్నాడు. నీ హృదయంలో ఎంతో కలవరం ఉందేమో, ఆ కలవరాన్ని అంతటిని తీసివేసి దేవుడు నాకు తోడై ఉన్నాడని మాట నువ్వు పట్టుకొని నడిచినట్లయితే నీ జీవితం అనేక పర్యాయాల్లో మార్చబడుతుంది. నీ జీవితం అనేక సందర్భాల్లో మార్చబడుతుంది. నీ జీవితం అనేక సార్లు అందరూ చూస్తున్న విధంగా ఒకప్పుడు నీ జీవితం వేరు, ఇప్పుడు దేవుని అంగీకరించిన తర్వాత నీ జీవితం వేరు. అరే, ఒకప్పుడు నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు ఎలా వచ్చింది, అంతకని శ్రేష్టమైన ఆనందాన్ని ఎలా పొందుకున్నావంటే అనేక మందికి మాదిరిగా నువ్వు, నేను నిజదేవుడైన క్రీస్తుని నేను నమ్ముకున్నాను, ఎరిగి ఉన్నాను, నా జీవితాన్ని అంతటి మార్చేశాడని నువ్వు గొప్ప సాక్షిగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా గమనించండి, ఈ గ్రామంలో నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా సరే, దేవుడు నీతో చెప్తున్నది ఏంటో తెలుసా? నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని, అంటే అమూల్యమైన దాన్ని, అధికమైన దానిని, అధికమైన సంపద కావచ్చు, అధికమైన ఆరోగ్యం కావచ్చు, అధికమైన ఆశీర్వాదం కావచ్చు. నీ బిడ్డల ఉద్యోగాల గురించి నువ్వు చూస్తున్నావా? నీ బిడ్డల ఆరోగ్య స్థితి చూస్తున్నావా? నీ కుటుంబ వ్యవస్థ మార్చబడట్లేదని చూస్తున్నావా? ఇప్పటి వరకు నువ్వు తోడుగా, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఆశ్రయించావు, కానీ ఎవరు నీ బ్రతుకు మార్చలేదు కదా. ఈ ఉదయకాల సమయం ముందు నీ కొరకు దేవుడు పిలుస్తున్నాడు. నీ శిలువ యాగములో తన రక్తమును కాచి దేవుడు నేను పిలుస్తున్నాడు. తల్లి, నా సన్నిధికి రాని దేవుడు చెప్తున్న అమూల్యమైన మాటలు హృదయాల్లో భద్రపరుచుకో. మరి ఎంతోమంది నీ కొరకు దేవుడు పిలుస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన సన్నిధిలో వింటున్న మాటలు జ్ఞాపకం చేసుకొని భద్రపరుచుకున్నట్లయితే పోగొట్టుకున్న అమూల్యమైన మాటలు, అమూల్యమైన జీవితాన్ని దేవుడు నీకు ఇంకా శ్రేష్టకరంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రభువుల వారు కూడా అదే చెప్తున్నారు. మీరు హృదయాల్లో కలవరపడనివ్వద్దు, మీరు నిబ్బరము కలిగిన ఆయన విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు మీరు పరిశీలన చేసినట్లయితే దేవుడు నీకు తోడై ఉంటానని, దేవుడు నీతో ఉంటానని,
దేవుడు మనతో ఉంటారని చెప్పిన మాదిరిగా నువ్వు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు నడిచినట్లయితే నీకు అమూల్యమైన దేవుడు నీ యందు తోడై నడిపించాలని విశ్వాసంతో ముందుకు వెళితే నీ జీవితం మార్చబడటం ఖచ్చితంగా దేవుడు సున్నాయిన పొల్లైన పోదిన వాక్యం రీతిగా చెప్పిన రీతిగా దేవుడి విషయాన్ని నీకు తెలియజేస్తున్నాడు. పోగొట్టుకున్నావా? ఆస్తిని అంతస్తుని పోగొట్టుకున్నావా? ఏం భయపడద్దు. అవమానాలు పాలయ్యావా? ఏం భయపడద్దు. అంతకంటే రెట్టింపు గౌరవాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం లేదని, ఎన్నటికీ నా జీవితం మార్చబడట్లేదని, ఎన్నటికీ నేను ఇదే పూరి గుడిసెలో బతుకుతున్నానని, నేను ఎన్నటికీ ఇలాంటి బ్రతుకులు జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? కానీ దానికంటే రెట్టింపు దేవుడు ఇల్లు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దానికంటే రెట్టింపు ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దానికంటే రెట్టింపు ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యవనస్తులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారేమో. గొప్ప ఉద్యోగాన్ని నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచి నీ హృదయంలో ఉన్న కలవరం అంతా తీసివేసి దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడి, దేవుడు నిన్ను దర్శించి, దేవుడు నిన్ను అనేక పర్యాయాల్లో మాట్లాడుతుండగా నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని వాక్యానికి లోబడిన వాడిగా జీవించినట్లయితే దేవుని జీవితాన్ని అద్భుత రీతిగా మార్చివేయలాగిన గ్రహించలాగిన ఉండగలిగితే దేవుడిని దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరిగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాని చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్పాడు. మరి నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్తున్నాడు. నువ్వు ఎవరి కాలం ముందు అపవాది చేతిలో చుట్టబడిపోతున్నావా? కానీ దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానంటున్నాడు. నువ్వు ఎన్నో శోధన నుంచి విడుదల పొందలేకపోతున్నావా? అపవాదికి ఎదిరించుట కొరకు దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడని చెప్తున్నాడు. నువ్వు ఎన్నో అవమానాలు చూస్తున్నావా? కానీ దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన ఆహారము, ధనధాన్యాలు, ఐశ్వర్యము అంతయు దేవుడు నీకు ఇస్తానని చెప్తున్నాడు. మరి తండ్రి వద్ద నుంచి యేసేపుని అన్నదమ్ముల దూరం చేస్తే అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని దేవుడిచ్చి అయా గొప్ప రాష్ట్రపతిగా దేవుడు నిలబెట్టాడు యేసేపుని. మరి అన్నదమ్ములే సాష్టాంగ పడేలాగా నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ములని త్రోసివేసిన, బంధువులు త్రోసివేసిన వారందరికంటే అధికమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ అమూల్యమైన మాటలు హృదయాన్ని భద్రపరచుకున్నట్లయితే దేవుడిని ఉదయకాల సమయం ముందు 100 రెట్లుగా హెచ్చించాలని ఆశపడుచుండగా నీ హృదయంలో ఈ మాటలు భద్రపరుచుకొని దీవించి ఫలించలాగిన సహాయం చేయమని దేవుడిని అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి సన్నిధిని వెతుకుతుండగా దేవుడు నిన్ను అనేక పర్యాలు దీవించబోతుండగా నీవు కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో దీవించలాగిన ప్రభా నాతో అనుదినం మాట్లాడు ప్రభా అని అనేక పర్యాయాల ద్వారా నువ్వు దీవించలాగిన ప్రభా నన్ను దర్శించావు ప్రభా అని దేవుడి సన్నిధిలో అడిగితే దేవుడు నీతో ప్రతి ఒక్క విషయం చెప్తున్నాడు కనుక నువ్వేమి భయపడద్దు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని నీకు ఇవ్వాలని, పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన ఆహారం నీకు ఇవ్వాలని, పోగొట్టుకున్న జీవితానికంటే శ్రేష్టమైన జీవితాన్ని నేను నీకు ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు పోగొట్టుకున్న జీవితం కోసం ఎంతో బాధపడుతున్నావు కదా, నువ్వు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించి దేవునితో మొరపెట్టినట్లయితే, దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే నువ్వు పోగొట్టుకున్న శ్రేష్టమైన అమూల్యమైన జీవితాన్ని అంతకంటే 7 రెట్లు, అంతకంటే 100 రెట్లు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి అలాంటి కృప నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించినట్లయితే దేవుడు నీకు తోడై ఉంటారని సెలవిస్తున్నాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మన హృదయాలు దాచుకుందాం. ప్రభానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభాని. ప్రార్థన చేద్దాం. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఈ విషయాన్ని గమనించు. నువ్వు ఎవరిని ఆరాధించినా, ఎవరిని సేవించినా ఒక్క మాట జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో దేని గురించి అయితే కలవరం చెందుతున్నావు, నీ హృదయంలో దేని గురించి అయితే వేదన చెందుతున్నావు, నీ హృదయంలో దేని గురించి అయితే పోగొట్టుకొని బాధపడుతున్నావు, అంతకంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తానని చెప్పావు కదా ప్రభా. మరి నాకు దయచేయి ప్రభా అని అడుగు. ఓ ప్రభా, నా అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నాను. ఎవరి కాలం ఉండగా ప్రభా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను, ఎవరి కాలం ఉండగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను, వృద్ధాప్యం ఉండగా ధనధాన్యాన్ని పోగొట్టుకున్నాను, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ ఆస్తినంతటినీ పోగొట్టుకున్నాను ప్రభా. నా జీవితం అంతా నాశనం చేసుకుని పాపంలో పడిపోయాను ప్రభా. నాకు చివరి అవకాశం దయచి నేను మరలా మారు మనసు పొంది రక్షణ తీసుకొని సరిధులను ఎదిగి బంగారు వీధిలో తిరిగే కృపణ దయచి, శ్రేష్టమైన కృపణ దయచి ప్రభా. అయా తండ్రి ప్రభా అని అడుగుదాం. పరిశుద్ధుడా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా.
అయ్యా నా జీవితాన్ని పోగొట్టుకున్నాను ప్రభా, నా జీవితాన్ని వ్యసనాలు పాలు చేశాను ప్రభా, నా జీవితాన్ని త్రాగుబోతులకు చేశాను ప్రభా, నా శరీరాన్ని పాడు చేసుకున్నాను ప్రభా, నా శరీరాన్ని నిలబెట్టుకోలేదు ప్రభా, నా శరీరాన్ని దాచుకోలేకపోయాను ప్రభా. దయతో నన్ను క్షమించండి ఆయన, క్షమించండి ఆయన. ఇకనైనా నువ్వు ప్రభా నేను నీ సన్నిధిలో నిలబడి, అయా తండ్రి ఇకనైనా నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీకు లోపడతాను, నేను వెంబడిస్తాను, నీకు తోడై ఉంటాను నాయన. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా ఇక్కడ ప్రాకారంగా నిలబడతానని చెప్పావు కదా, నా చుట్టూ ప్రాకారంగా నిలబడు ప్రభా. ఇక్కడి నుంచి నీ మాట వింటాను ప్రభా. నా జీవితంలో ఎన్నో కోల్పోయాను ప్రభా, నాకు దయచేయి నాయన. నేను సుస్థిరమైన మనసు అస్థిరమైన మనసుగా నిలబడుతున్నాను ప్రభా. ఆయన నిలకడలేని జీవితంగా జీవిస్తున్నాను ప్రభా. నీ యందు నిలకడగా జీవించి అయ్యా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను అయ్యా తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరే మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, కృపగల ప్రభా, నీకే వందనాలు 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 ప్రభా. అయ్యా ఇంతవరకు పాటల్లో తోడుగా ఉన్నాం, అయా వాయిద్యాల్లో తోడుగా ఉన్నాం, వర్తమానంలో తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు. పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని మీరు మాకు ఇస్తారని చెప్పారు కదా ప్రభా. అవును ప్రభా, ఈ గ్రామంలో నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, అయా వ్యాపారాలు లేక బాధపడుతున్నారు, అయా ప్రభానైనా సరైన స్థితిలో చదవలేని బాధపడుతున్నారు, వాటన్నింటి పోగొట్టుకుని ఎంత నిస్సహాయ స్థితిలో పడి ఉన్నారు. శ్రేష్టమైన జీవితాన్ని బిడ్డలకు అందించు అయా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న బిడ్డలు మీరు మార్చండి, స్వస్థపరచండి అయా తండ్రి ప్రభా. అయ్యా మరి జ్ఞాపకం చేసుకోండి, ఎన్నిక నేను మా జీవితాలు ఎన్నుకొని ఈ గ్రామానికి పంపించి ఉన్నాను ఆయన. అయ్యా తండ్రి ఈ గ్రామంలో ప్రభు మరి చిత్తం ఏమి ఉన్నదో తెలియచేసి ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి అయా. నీ సన్నిధికి ప్రభుని బిడ్డలు అయా వచ్చి ప్రభు ప్రతి ఒక్కరు వారి జీవితాలు కట్టుకున్నాగన, వారి జీవితాలు సరి చేసుకున్నాగన ప్రభు సహాయం దయచేయండి అయా. ఈ గ్రామంలో ఎవరైతే ఆర్థిక స్థితిలో పడి ఉన్నారో వారి ఆర్థిక స్థితిని సరిచేసి వారి అప్పుల బాధ నుంచి విడుదల కలిగించరు ఆయన. వారు అనారోగ్య స్థితిలో పడి ఉన్నారేమో, వారి గొప్ప ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, ఈ గ్రామం బిడ్డలు మరి వారి కాపుదలు తెచ్చి ఈ గ్రామంలో ఉన్న యవనస్తుల చుట్టూ కంచివే. అపవాది పొంచి ఉన్నాడేమో, అపవాది ఆటంకాల నుంచి వారిని విడుదల కలిగించి అయా వారిని రక్షించమని అడుగుతున్నాం. యవనస్తులకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. వ్యవసాయం చేయడానికి వెళుతున్న పొలాలకు వెళుతున్న బిడ్డల చుట్టూ కంచివేయండి. ఆ పొలంలో ప్రభు తోడై నడిపించు, నీ దూతని కావలి ఉంచు. వారు పనిచేస్తుండగా ఎండ దెబ్బ తగలనివ్వద్దు ప్రభ. క్షేమకరంగా వాడి క్షేమకరంగా రావాలి. వారి జీవితంలో ప్రయాసపడుతున్న ప్రయాసం వ్యర్థంగా పోనివ్వద్దు. పంటలు సరైన సమయానికి పండడానికి కృపణ దయచేయి. వర్షాలు సరైన సమయానికి రావడానికి కృపణ దయచేయండి. ఓ ప్రభు నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో మీరే మమ్మల్ని దర్శించి బలపరిచి అయా ప్రభ నాయన ఈ గ్రామం చుట్టూ కాపుదల ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అయా తండ్రి ప్రభ మరి ఎన్నికలేని మా జీవితాలు ఎన్నుకున్నావు, అందరి బట్టి నీకే స్తోత్రాలు ప్రభ. ఇచ్చిన ఇతర బిడ్డల చుట్టూ కంచి వేయండి, కాపుదల దయచేయండి. మా కుటుంబం చుట్టూ కంచి వేసి కాపుదల దయచేయండి ప్రభ. అయా ప్రభ నాయన నీ పరిచర్య ప్రభ ఇంకా విస్తరించబడడానికి కృపణ దయచేయండి. నీ పరిచర్యలో మేము ఇంకా బహుబలంగా వాడబడాలి. అవమానాలు వచ్చిన, శోధనలు వచ్చిన, ఇరుగులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన వాటన్నిటి నుంచి ప్రభా మేము జీవితాన్ని మేము పొందు ప్రభా. నీ సేవా పరిచయ నిమిత్తం అయా పౌలు గారు ఎలా అయితే అవమానాలు పాలైనో ప్రభా నీ సేవా పరిచయం నడిపించాడు, ఆ రీతిగా మేము కూడా నీ పరిచయం నడిపించడం కొరకు మీరే మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించమని కోరుచు అయా. నీ సన్నిధిలో మేము ఎక్కడో విస్తారంగా మేము నడిపించడానికి కృపను దయచేయమని కోరుచు ప్రభ. అయా నీ శక్తి చేత, నీ బలము చేత ప్రభ అయా మేము నడిపించాలని ఆశపడుతున్నాం ప్రభ. అయా నీ అగ్నిలో మేము కాల్చబడాలి. నీ సన్నిధిలో మేము అనేక సందర్భాలు నిలబడాలి అయా ప్రభ. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ గ్రామంలో మేము నీ పరిచయం పూర్తిగా అయా తుదిముటి వరకు మేము నడిపించడానికి కృపను దయచేయమని కోరుచు అయా. నీ సన్నిధిలో మీరే మాకు తోడైంది అయా. నీ సన్నిధిలో మీరే మాకు తోడైంది ప్రభ. మీరే మా పక్షాన తోడై నడిపించమని కోరుచు నాయన. అయా ప్రభ మీరే ప్రభ మాకు అనేక ప్రయాణ విషయాలు నేర్పించమని, గూఢమైన సంగతులు మీరే మాకు తెలియచేయమని, ప్రార్థనా జీవితాన్ని మీరే మాకు నేర్పించమని కోరుచు. మీరే మా తోడైన నడిపించమని అయా. ఈ కొద్ది ప్రార్థన ప్రభ అయా తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభ మీరే మాతో తోడైన నడిపించమని కోరుచు. క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేయవాలని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. అపవాదికి నిరంతర నాశనము,
యేసు రక్తం సంపూర్ణ విజయము జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.